నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఇతర నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఇతర నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు వస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సమయం చాలా తక్కువ ఉన్నది. సో యుద్ధం జరగాల్సింది అన్నట్టుకున్నారు. నవంబర్ 11న ఓట్లు పడితే 14న ఎట్లుండబోతున్న రిజల్ట్, ఎవరికి పట్టం కట్టబోతున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అనేది తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి రేగినటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారు అన్నారు. గత 1 వీక్ నుంచి కూడా మీరు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ప్రచారంలో భాగంగా. ఏమంటారు ఓటర్లు, ఏమంటున్నారు? నిజంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే పరిస్థితి కనబడుతుందా ఇక్కడ? ముందుగా తొలి వెలుగుకు నమస్కారాలు. ముఖ్యంగా జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జనప్రపంచనం నవీన్ యాదవ్ పట్ల నిలబడ్డారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటా ఉన్నారంటే, మేము ఓటర్ మహాశయాలను ఇంటింటి ప్రచారం చేస్తున్నప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు అప్పటి ఎమ్మెల్యే. కాబట్టి ఇవాళ ఒక నమ్మకం ఉంది. నవీన్ యాదవ్ అనే వ్యక్తిని, మంచి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఆయన ఎప్పుడు ప్రజలలో ఉండే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. అదేవిధంగా స్వచ్ఛంద కార్యక్రమం చేసిండు. ఆపద్బాంధవులాగా మా కాలనీలో ఎప్పుడు మా మధ్యలో ఉంటాడు కాబట్టి అని చెప్పి ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక ఎనలేని, అంటే 10 సంవత్సరాలు లేని సంక్షేమం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదాహరణకు ఇలా సన్న బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, ఈ యొక్క మహిళలకు రుణమాఫీ అయితేనేమి, బస్ ఫ్రీ అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 15 నెలలలో ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఇవాళ ముఖ్యంగా అనుకునేది ఒకటే, ఈ నవీన్ యాదవ్ని గెలిపిస్తే ఈ 3 ఏళ్ల చాలా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, ఇక్కడ అభ్యర్థి మీద కూడా నమ్మకం ఉన్నది. కాబట్టి ఏమో అభివృద్ధి జరుగుతుంది నవీన్ యాదవ్ వస్తే అని అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు కేటీఆర్ నవీన్ యాదవ్ వస్తే జూబ్లీహిల్స్లో రౌడీ రాజం అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఏది వాస్తవం అనుకోవాలి? ఎవరు రౌడీలో, ఎవరు దుర్మార్గులో, ఎవరు దౌర్జన్యం చేసిరో ఇలా కృష్ణానగర్ కాలనీ తిరిగితే చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాలు దుర్మార్గం, దౌర్జన్యాలు, ఆటంకాలు, అవినీతి, అక్రమాలు, ఇవాళ ఒక నాలను క్లీన్ చేయలేని పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళ మాట్లాడేది ఈ రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసిన కాలంతకులు వాళ్ళ కల్వకుంట్ల కుటుంబం. ఇలా ఎంతోమందిని దుర్మార్గంగా నడి రోడ్ల మీద జంతా హత్య చేసిన రౌడీలు వాళ్ళు. కల్వకుంట్ల కుటుంబమే రౌడీ కుటుంబం. అది కనబడని ప్రజాస్వామ్య ముసుగులో కనబడని రౌడీజం కుటుంబం అది. ఇవాళ కవిత గారే చెప్తున్నారు, వాళ్ళ కథలన్నీ జోషన్ చెప్తుంది, భగవద్గీత చదివినట్టు చదువుతుంది. వాళ్ళ చరిత్ర, వాళ్ళ నీతి, వాళ్ళ దమన నీతి, వాళ్ళ రాజనీతి. ఇవాళ నవీన్ యాదవ్ చాలా మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. తప్పకుండా అత్యధిక మెజార్టీగా గెలవబోతా ఉన్నాడు. హరిరామ గోసవాడిన హరీష్ రావు గారు, కోతేశాలు వేసిన కేటీఆర్, మూలుగుతున్న నక్క కూడా ఏం చేయలేదు. ఇలా నవీన్ యాదవ్ యొక్క గెలుపు ఎవ్వరు ఆపలేరు. దీనికి మంత్రి పదవి ఇస్తున్నట్టే మైనార్టీ ఓట్లను సొంతం చేసుకోవడానికే వ్యూహం అని కాంగ్రెస్ వ్యూహం అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నారు. ఏం చెప్తారు? సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడేమో మైనార్టీలకు ప్రాధాన్యత లేదని చెప్పి మాటలు చిలక పలకలు వలుతారు. వారే ఇవాళ అవకాశం ఇస్తే, ఏఐసిసి నుంచి అవకాశం ఇస్తుంటే ఇవాళ జీర్ణించుకోలేని పరిస్థితి. తప్పకుండా ఇస్తారు, తప్పకుండా చేస్తారు. 6 గ్యారంటీలు నెరవేరినాయంటే ఏం చెప్తారు? ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? ఎందుకంటే ప్రతిపక్షాలు చెప్తున్నాయి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారు. 2500 ఎక్కడ పోయినాయి అంటున్నారు, ఇతర పథకాలు ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతున్నారు అంటున్నారు. నిజమేనా? ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా, ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు మ్యాండేట్ ఉంటుంది. ఈ యొక్క 15 నెలల ఆ దుర్మార్గులు వాళ్ళు చేసిన అక్రమ పాలన, వాళ్ళ దుర్మార్గమైన అవినీతి అక్రమాలు ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి ఆర్థిక వ్యవస్థనంతా దుర్భర పరిస్థితి తెచ్చి ఒక క్రమశిక్షణ లేని, ఒక ప్రణాళికబద్ధ లేని ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళ మాట్లాడేది. ఇలా రాష్ట్ర పరిస్థితి బాగలేనప్పటికీ 5-6 పథకాలు ఇచ్చి ఇలా మహిళల మెప్పు పొందినం, విద్యార్థుల మెప్పు పొందినం, సబండ వర్గాల మెప్పు పొందిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక 18 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినా వాళ్ళ 100 గ్యారంటీలు తప్పిన గ్యారంటీ కార్డు మా దగ్గర కూడా ఉంది. ఇవాళ మాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్లలో మా మహిళలకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోబోతున్నాం. 2500 కూడా ఇవ్వబోతున్నాం. ఎంత మెజార్టీతో మీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నాం? 50-60 వేల మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు. రాసి పెట్టుకో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నవీన్ యాదవ్ 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలవబోతున్నారంటూ షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ చెప్తున్నటువంటి పరిస్థితి.
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.